సీతా గుహ పవిత్రత పురాణ గాథల సమ్మేళనం. రామాయణ గాథల్లో ఓ చిరస్మరణీయ అధ్యాయం. సీతా గుహ నాసిక్లో చూడవలసిన ప్రధాన దర్శనీయ స్థలం. అరణ్యవాసంలో సీతమ్మ కొంతకాలం నివసించిన ఒక ఇరుకైన గుహ. రావణాసురుడు ఈ గుహ బయటి నుంచే సీతమ్మను అపహరించినట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. అలాంటి సీతా గుహను ఈ వీడియోలో ప్రత్యక్షంగా దర్శిస్తూ ఆ విశేషాలు తెలుసుకుందాం. నాసిక్. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్టు మనం పురాణ కథనాల్లో చదువుకున్నాం కదా. ఆ శ్రీరాముడి ఆనవాళ్లు నేటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు అంటే నాసిక కోశాడని, ఆ కారణంగానే దీనికి నాసిక్ అన్న పేరొచ్చిందని చెబుతారు. మహారాష్ట్రలోని ప్రముఖ పట్టణాల్లో నాసిక్ ఒకటి. నాసిక్ పట్టణం ప్రాచీన కాలం నుండి మహాపుణ్యస్థలిగా పురాణ ప్రసిద్ధమైంది. కృతయుగంలో ప్రజాకంటకులైన 3 రాక్షసుల్ని బ్రహ్మ, విష్ణువు, శివుడు కలిసి వచ్చి ఈ ప్రాంతంలో సంహరించడం వల్ల త్రికంటకం అని ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఇక త్రేతాయుగంలో పంచవటిగా ప్రసిద్ధి చెందింది. ద్వాపర యుగంలో జనస్థానం అని పిలువబడింది. ఇప్పుడు కలియుగంలో నాసిక్ అని ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా నేటి నాసిక్ పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకున్న పట్టణంగా వెలుగొందుతోంది. నాసిక్లోని పంచవటి ప్రాంతంలో వెలసిన సీతాగుహ రామాయణ మహాకావ్యంతో ముడిపడిన ఓ పవిత్ర స్థలం. నాసిక్ శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం గడిపిన ప్రదేశంగా ప్రఖ్యాతి చెందింది. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండి గోదావరి నదీ తీరంలో విరాజిల్లుతోంది. జనకనందిని సీతాదేవి లంకకు ప్రస్థానం చేయడానికి ముందు ఈ గుహలో కొంతకాలం నివాసమున్నట్టు పురాణ ప్రస్తావన ఉంది. సీతాగుహ భక్తులకే కాదు, ప్రకృతి ప్రేమికులకు ఒక అపురూప ప్రదేశం. నాసిక్ వెళ్ళినప్పుడు త్రయంబకేశ్వర్, కాలారాం మందిరం, గోదావరి తీర్థంతో పాటు ఈ సీతాగుహను కూడా తప్పక సందర్శించాలి. ఒక అలౌకిక అనుభూతిని పొందాలంటే మాత్రం ఈ గుహను తప్పక సందర్శించాల్సిందే. తరతరాలుగా భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ గుహ కేవలం ఒక చారిత్రక గుహలా మాత్రమే కాకుండా గుహలలో సాధన చేసే యోగుల దివ్య స్పర్శను గుర్తు చేస్తుంది. గుహ మార్గం, లోపల సన్నటి కాంతిలో తళుక్కున మెరుస్తున్న శిలా గవాక్షాలు, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలగలిసి భక్తి రసాన్ని, పురాతన మహిమను ప్రతిఫలింపచేస్తాయి. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతిసారి, అక్కడ నడయాడుతున్న ప్రతి క్షణం మనసు రామాయణ యుగానికి వెళ్ళిపోతుంది. సీతమ్మ, రామలక్ష్మణులు నడయాడిన నేలపై తిరుగుతున్నాం కదా అన్న ఆలోచనతో ఒళ్ళు పులకిస్తుంది. పురాణ ఘోషలు మారుమ్రోగినట్టు అనిపించే ఈ పవిత్ర స్థలం భక్తి గంధాన్ని వెదజల్లుతూ ఎప్పటికీ నిలిచే కీర్తిని సొంతం చేసుకుంది. నాసిక్లో ఈ సీతాగుహ ప్రదేశం నుండే రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. గుహలోకి వెళ్లాలంటే యాత్రికులు తలదించుకుని జాగ్రత్తగా కూర్చుని ముందుకు కదలాల్సుంటుంది. సన్నగా ఉన్నవారే తప్ప ఏమాత్రం లావుగా, ఎత్తుగా ఉన్నవారు అస్సలు లోపలికి వెళ్లలేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి వెళ్లే మార్గం ఇలా చాలా ఇరుకుగా, ఇబ్బందిగా ఉంటుంది. ఊపిరి సంబంధిత సమస్యలున్నవారు లోపలికి వెళ్లకపోవడమే మంచిది. ఇక ఈ గుహ చరిత్ర విషయానికి వస్తే, శూర్పణఖ సోదరులైన కరదూషణాదుల బారి నుండి సీతమ్మను రక్షించడానికోసం శ్రీరాముడు ఈ గుహను నిర్మించాడట. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు ఖండించిన తర్వాత శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ ఈ పర్ణకుటి సమీప ప్రాంతమైన జనస్థానంలో నివసిస్తున్న తన సోదరుడు కరుని వద్దకు పరిగెత్తింది. తన చెల్లెలి దుస్థితిని చూసిన ఖరాసురుడు తీవ్ర కోపంతో తన అనుచరులైన 14,000 మంది రాక్షసులతో తన సోదరుడైన దూషణుడితో కలిసి రామలక్ష్మణుల మీదకు దండెత్తాడు. వారిని ఎదుర్కొన్నారు రామలక్ష్మణులు. ఆ సందర్భంలో ఆ రాక్షసుల నుంచి సీతమ్మను భద్రంగా ఉంచడం కోసం శ్రీరాముడే ఈ గుహను నిర్మించాడట. నాసిక్లో ప్రధానంగా చెప్పుకోవలసింది పంచవటి. వనవాస కాలంలో
ఎక్కువ సమయం ఈ దండకారణ్యంలో పంచవటి ప్రాంతంలోనే సీతారామ లక్ష్మణులు నివసించారని రామాయణం చెబుతోంది. ఇక్కడ ఇప్పుడు కూడా మనకు కనిపించే ఆ ఆనవాళ్లు ఆ సత్యాలను మన కళ్ల ముందు నిలబెడతాయి. అసలు ఈ ప్రాంతానికి పంచవటి అన్న పేరెలా వచ్చింది అన్న విషయానికి వస్తే, ఒక సందర్భంలో అక్కడున్న రాక్షసుల బారి నుండి సీతమ్మ వారిని రక్షించడం కోసం అక్కడ ఒక గుహలాంటి నిర్మాణం చేసి అమ్మను ఆ గుహలో పెట్టి సీతమ్మ ఉన్న ప్రదేశం గుర్తు కోసం 5 వటవృక్షాలు నాటాడట శ్రీరామచంద్రుడు. అలా ఆ 5 వటవృక్షాలు ఉన్న ప్రాంతం పంచవటిగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు. ఈ పంచవటి ప్రాంతంలోనే ఎన్నో రామాయణ ఘట్టాల ఆనవాళ్లు మనకు కనబడతాయి. సరిగ్గా ఈ పంచవటి 5 వటవృక్షాలకు పక్కనే ఉంటుంది సీతాగుహ. ఈ గుహను ప్రస్తుతం శ్రీ సీతాగుహ సంస్థాన్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇరుకైన ఒక చిన్న కిటికీ కంటే చిన్నదైన మార్గం నుండి లోపలికి వెళ్లవలసి ఉంటుంది. ఒక మార్గం గుండా వెళ్లి మరో మార్గం గుండా బయటకు రావలసి ఉంటుంది. అందుకే క్యూ పద్ధతిలో కొద్ది మంది మాత్రమే లోపలికి వెళ్లి వాళ్లు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మరికొంతమందిని లోపలికి పంపుతారు. దాదాపు నేలమాళిగలాగా ఉండే ఈ సీతాగుహ లోపలికి కొన్ని మెట్లను దిగి వెళితే గుహను చూడొచ్చు. గుహలో సీతమ్మ పూజలు చేసిన శివలింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇవి అరణ్యవాస సమయంలో కొంతకాలం సీతమ్మ ఉన్న నాసిక్లోని సీతాగుహ విశేషాలు.